హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. కిషోర్ అనే బ్రదర్ నాకు కాల్ చేసి ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా, సన్ఫ్లవర్ ఆయిల్ ఫ్రీడము, అది ఫోటో పెట్టారు నాకు వాట్సాప్లో. అది ఏం మెటల్ ఏంటి అని చెప్పి, ఏం కలర్ అని చెప్పి. చూడండి బ్రదర్, ఏంటంటే ఇది మనం సూపర్ ఎల్లో అంటాం అన్నమాట. ఈ యొక్క మెటీరియల్ని అంతా సూపర్ ఎల్లో చూసారుగా, దీన్ని మనం సూపర్ ఎల్లో అంటాం. చూస్తున్నారా, ఈ మెటల్ ఎలా ఉంటుందంటే ఎల్లో కలర్లో ఉంటుంది, కానీ మన హెచ్డిపి వైట్ ఉంది కదా, సో అదే థిక్నెస్లో ఉంటుంది. మీరు ఒకసారి చూడండి ఎంత థిక్నెస్ ఉందో, సేమ్ అదే అలాగే ఉంటుంది. మీరు ఎలాగంటే ఈ యొక్క ఎల్లో క్యాన్స్ అనే కాదు, దాంట్లోనే ఆ ఒక్క సూపర్ ఎల్లోలోనే కలిసే మెటల్స్ చాలా ఉంటాయి అన్నమాట. చూడండి, చూస్తున్నారు కదా వీడియోలో, ఇదైతేనేమి ఇలాగా, ఈ మెటల్ అయితేనేమి, సో ఇవన్నీ కూడా ఇలాగ. అంటే మీరు మెటల్ వైజ్గా, అంటే ఇలా ఈ మెటల్ అయితే ఎలా ఉందో, ఈ సూపర్ ఎల్లో మెటల్, అలాగా సేమ్ మీరు కూడా అలా ఆ ఒక థిక్నెస్ ఉండే మెటల్ మొత్తం చూడండి ఎంత థిక్నెస్, సేమ్ అలాగే ఉంది. ఇది కూడా సూపర్ ఎల్లో. తర్వాత చూడండి, సేమ్ ఇదంతా సూపర్ ఎల్లోనే. ఇదంతా ఆ మెటల్లో కలిసే ఒక మెటీరియల్లే. సో అన్నిటినీ సూపర్ ఎల్లో అంటాం అనమాట. ఇలాంటి క్యాన్స్ కావచ్చు, చిన్నవి, ఇలాంటివన్నీ కూడా సూపర్ ఎల్లోనే. మీరు ఒకసారి చూడండి ఆ ఒక మెటల్ ఎలా ఉంటుందో, సేమ్ అదే థిక్నెస్లో ఉన్నటివన్నీ కూడా మీరు సూపర్ ఎల్లోలో వేసుకోవచ్చు. సూపర్ ఎల్లోలో పోతుంది. సో మీరు అలా చూసుకొని కంపేర్ చేసుకొని, దీన్ని కంపేర్ చేసుకొని మీరు హ్యాపీగా సూపర్ ఎల్లోలో మిక్స్ చేసి గ్రైండింగ్ కుట్టుకోవచ్చు. ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే నేను చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది సేమ్ సూపర్ ఎల్లో లాగా ఉండే మెటలే, సేమ్ సూపర్ ఎల్లో లాగే థిక్నెస్ ఉంటుంది, హార్డ్గా ఉంటుంది. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇలాంటి క్యాన్స్ కూడా చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ, ఇలాంటి క్యాన్స్ అన్నీ కూడా వాళ్ళు సూపర్ ఎల్లోలోనే మిక్స్ చేసి చేస్తున్నారు. కానీ ఇది వేరే మెటల్ అండి. కొద్దిగా చూడండి, మీరు చూస్తే అర్థమవుతుంది పట్టుకుంటేనే. ఇది కొంచెం వేరే మెటల్, అది కొంచెం వేరే మెటల్. సో మీరు ఏం చేస్తారంటే, ఇలాంటి క్యాన్స్ ఉన్నప్పుడు సపరేట్గా గ్రైండింగ్ చేయండి. సపరేట్గా గ్రైండింగ్ చేస్తే, సో సపరేట్గా ఎప్పుడైతే గ్రైండింగ్ అవుతుందో ఇలాంటి మెటల్ అంతా, మీకు రేటు కూడా పెరుగుతుంది అనమాట. నేను ఒక వీడియోలో చూస్తే వాళ్ళు ఒక వీడియో పెట్టారు, ఇదంతా కట్ చేసి చిన్న చిన్న క్యాన్స్ అన్నీ కలిపి మిక్స్ చేసి గ్రైండింగ్ కొడుతున్నారు. అలా చేయకండి దయచేసి. అలా చేస్తే మీరే లాస్ అవుతారు. ఎప్పుడైతే ఇలాంటి క్యాన్స్ వస్తాయో 60 లీటర్స్ కానీ, 100 లీటర్స్ కానీ, 200 లీటర్స్ కానీ, అవన్నీ కూడా సపరేట్గా మీరు గ్రైండింగ్ చేయండి. అలా కాకుండా మీరు ఆ మెటల్లోనే కలిపి కొడితే ఆ మెటీరియల్ కాస్ట్కే ఈ యొక్క క్యాన్స్ అనేటివి సేల్ అయిపోతాయి అన్నమాట. సో అందుకని ఈ యొక్క మెటీరియల్ని సపరేట్గా మీరు గ్రైండింగ్ చేయండి. తర్వాత 200 లీటర్స్ క్యాన్స్ వస్తాయి పెద్దవి, అది సపరేట్గా గ్రైండింగ్ చేయండి. నేను చూపించిన ఇందాక సూపర్ ఎల్లో సపరేట్గా గ్రైండింగ్ చేయండి. అప్పుడు మీరు ఎప్పుడైతే మీరు ఆ లోడ్ తీసుకెళ్ళి మీరు బయర్కి ఇస్తారో, అప్పుడు అతను ఏం చేస్తాడంటే సపరేట్ రేట్స్ అన్నీ వేస్తాడనమాట. సో దీనివల్ల అతనికి ఈ మెటీరియల్ దానా కొంచెం హార్డ్గా ఉంటుంది. సూపర్ ఎల్లో క్యాన్స్ అవి ఉన్నాయి కదా, అది కొంచెం పల్చగా ఉంటుంది. సో ఆ దానా తీసే వాళ్ళకి కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది అప్పుడు. సో అలా లేకుండా ఉండాలంటే మీరు ఇవన్నీ కూడా సపరేట్ చేసి మీరు గ్రైండింగ్ చేసుకుంటే చాలా మంచిది. ఓకేనా. మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటాను. వీడియో పెడతాను కాబట్టి మీరు చూస్తారు కంపల్సరీగా. మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటాను. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.